RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడారు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు మనకు లేవు, భూములు లేవు, కనీసం ఉండడానికి ఇండ్లు కూడా కొందరు లేని దుస్థితి రజకులవి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి రజకులు ఉన్నత చదువులు చదువుకొని పోటీ పరీక్షల్లో రాణించి ఉద్యోగాలు సంపాదించాలని కోరారు. ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, డాక్టర్లు, న్యాయవాదులుగా, ఉపాధ్యాయులుగా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మన జీవితాలను బాగు చేసుకోవాలని కోరారు. చదువుతో పాటు రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్న వారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. అంతేకాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలుగా పోటీ చేయాలని, అందుకు తగ్గట్టుగానే సమాజంలో పనిచేయాలని గోపి రజక కోరారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ ముఖ్యంగా ఈరోజు మరి చదువుతో పాటు రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి రజక సోదరులను, సోదరిమణులందరినీ నేటి యువత మరి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా చదువుతో పాటు ఐఏఎస్, డిగ్రీలు, బీఎడ్లు, ఎంఎస్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, బీటెక్, ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకొని మంచి ఎడ్యుకేషన్ని మీరందరూ పొందాలని చెప్పి ఆ దిశగా మరి జ్యోతిరావు పూలే స్కీమ్ కూడా ఉంది విదేశాలకు పోవడానికి, దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి యువత మరి ఒకటే మనకు ఆధారం. మన తల్లిదండ్రులు, మన అయ్యా తాతలు ఏమి భూమి కూడా సంపాదించి, ఆస్తులు సంపాదించి ఇవ్వలేదు. ఒక విద్యనే మనము ఈరోజు సంపాదించుకొని రాను తరాలకు ఆ విద్యను అందించాలని చెప్పి, ఆ విద్యతో మీరందరూ బాగుపడాలని చెప్పి, విద్యతో పాటు విద్యనే కాదు రాజకీయంగా కూడా మనమందరము ఎదగాలి. స్థానిక సంస్థలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలి. అంతేకాకుండా మరి ఇంకా ఎవరైతే రాజకీయంగా బాగా ఉన్నారో ఎమ్మెల్యేలు గాను, ఎమ్మెల్సీలు గాను, అదేవిధంగా ఎంపీలు గాను మరి వివిధ హోదాల్లో మీరు రాజకీయంగా రాణించాలని చెప్పి, మనం ఎవరు జెండాగా పట్టడం కాదు, మనమే మన కోసమే జెండాగా పట్టించి మనం ఎదగాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మన వృత్తిదారులు ఉన్నారో వారు దీన స్థితిలో బతుకుతున్నారు. పనికి తగ్గట్లు వేతనం రాకపోవడం కొంత బాధాకరమైన విషయం. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా 40 సంవత్సరాల తర్వాత ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యం మరి ఏదైతే హెల్త్ కార్డు ఉందో హెల్త్ కార్డు కూడా ఇవ్వమని చెప్పి గతంలో కోరడం జరిగింది. అంతేకాకుండా మరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి బట్ట ఉతికే సమయంలో, మూట ఎత్తుకపోయే సమయంలో వారికి అనేకమైనటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మహిళలు కూడా మరి అట్రాసిటీ తీసుకొచ్చి మా ఎస్సీ జాబితాలో చేర్చి అట్రాసిటీని తీసుకొస్తే మా మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పి మరి యువత ఏదైతే చదువుకొని నిరుద్యోగ యువత ఉందో వారికి ఉపాధి అవకాశం కింద మోడర్న్ ధోబీ ఘాటు ప్రతి మున్సిపాలిటీలో మరి కట్టించి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సంత్ గాడ్గే బాబా ఆత్మగౌరవ భవనాలు ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి, మరి ఏదైతే ఈరోజు వృద్ధులు ఉన్నారో వృద్ధులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి, ముఖ్యంగా యువత చదువుకోండి, మంచి జాబులు సంపాదించుకోండి. అదేవిధంగా బీటెక్లు కానీ, ఎంటెక్లు కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ దీనికోసమని మీరు ప్రిపేర్ కాండి. మరి స్టడీ సర్కిల్స్ ప్రతి జిల్లాలో ఉన్నాయి కాబట్టి వాటి సద్వినియోగం చేసుకోండి. మరి మనం చదువుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి, రానున్న తరమైన బాగుపడుతుంది. కాబట్టి మరి యువత ఎవరైతే ఉన్నారో వారు ఎస్సీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి.